హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 47 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దామండి. పార్ట్ 1లో మీకు 20 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో మీకు 20 to 40 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయండి. క్వశ్చన్ నెంబర్ 21. కాపర్ is 3 times as heavy as iron and iron is 1 2/5 times as heavy as aluminium. In what ratios should copper and aluminium be mixed so that the mixture is 1 5/5 times as heavy as iron? ఇనుము కన్నా కాపర్ 3 రెట్లు బరువైనది. అల్యూమినియం కన్నా ఇనుము 1 2/5 రెట్లు బరువైనది. అల్యూమినియం కాపర్లను ఏ నిష్పత్తిలో కలిపిన ఆ మిశ్రమం ఇనుము కన్నా 5/7 రెట్లు బరువైనది అవుతుంది. ఇది మీకు అలిగేషన్ క్వశ్చన్ అండి. మీకు కాపరు, ఐరన్ అండ్ అల్యూమినియం కదా. కాపర్ ఈజ్ 3 times యాజ్ హెవీ యాజ్ ఐరన్ అంటే కాపర్ 3 times అంటే ఇది 1 ఉంటే ఐరన్ 1 ఉంటే ఇది 3 అవ్వాలా? ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారండి? ఐరన్ ఈజ్ 1 2/5 times యాజ్ హెవీ యాజ్ అల్యూమినియం అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 7/5 అంటే అల్యూమినియం మీకు 5 అయితే ఇది 7 అవ్వాలని అర్థమైందా? అల్యూమినియం ఈజ్ 7/5 times ఆఫ్ ఐరన్ ఈజ్ 7/5 times ఆఫ్ అల్యూమినియం అంటే 5 parts అనేది అల్యూమినియం అవుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు మొత్తం రేషియో అంటే ఎంత అవుతుందండి? ఇప్పుడు దీన్ని మీరు 7తో మల్టిప్లై చేస్తే 7 3 is 21, ఇది 7 5 అంతేనా. కాపర్కి అల్యూమినియంకి కాపర్కి ఐరన్కి అల్యూమినియంకి రేషియో ఎంత? 21:7:5. ఇప్పుడు ఏమన్నారు? కాపర్ని అల్యూమినియంని మిక్స్ చేస్తే అంటే 21ని 5ని మిక్స్ చేస్తే మీకు ఏం రావాలి? ఈ ఫామ్ అయ్యే మిక్స్చర్ అనేది ఎలా ఉండాలంటే 1 5/7 times ఆఫ్ ఐరన్ ఉండాలంట. 1 5/7 times ఆఫ్ ఐరన్. ఐరన్ ఎంత ఉందండి? ఇప్పుడు 7 ఉంది. దీనికి 1 5/7 times అంటే 12/7 కదా. ఇది 12/7 times అంటే 12 అవ్వాలి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఓవరాల్గా 12 రావాలి అంటే ఏ రేషియోలో మిక్స్ చేయాలి? 12 - 5 అంటే 7, 21 - 12 అంటే 9. సో 7:9 రేషియోలో మిక్స్ చేయాలి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 22. Pipes A and B can fill a tank in 3 hours and 6 hours respectively, and pipe C can fill the tank in 12 hours. If all 3 pipes are opened together when a tank is empty, in how many hours will 65% of the tank be filled? A మరియు B అను 2 గొట్టాలు ఒక తొట్టెను వరుసగా 3 గంటలు మరియు 6 గంటల్లో నింపగలవు. C అను మరో గొట్టం ఆ తొట్టెను 12 గంటలలో ఖాళీ చేయగలదు. ఆ తొట్టె ఖాళీగా ఉన్నప్పుడు 3 గొట్టాలను ఒకేసారి తెరిచి ఉంచితే 65% తొట్టె నిండడానికి పట్టే సమయం ఎంత? ఓకే. మీకు A B C ఇచ్చినారు. C అనేది మీకు ఎంటీ చేసే పైప్ కాబట్టి -C అని తీసుకుంటున్నానండి అర్థం కావడానికి. ఇది 3 గంటలు నింపుతుంది, ఇది 6 గంటలు నింపుతుంది, ఇది 12 గంటల్లో ఖాళీ చేస్తుంది కదా. ఎల్సిఎం నేను 24 అనుకోవచ్చా? అంటే ఎల్సిఎం అంటే ట్యాంక్ కెపాసిటీ కదండి. ట్యాంక్ కెపాసిటీ నేను 24 లీటర్స్ అనుకోవచ్చా? 3 అవర్స్లో 24 నింటాలంటే 3 × 8 కదా. ఇది మీకు టైము, ఇది మీకు ఎఫిషియన్సీ. 6 × 4 12 × 2 అంటే -2 ఇక్కడ ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి. ఈ మూడింటిని ఒకటేసారి తెలిస్తే 8 4 12, 12 - 2 12 ఫిల్ అవుతుంది కానీ 2 ఎంటీ అవుతుంది ఒకటేసారి. అంటే మీకు ఎఫెక్టివ్గా ఎంత అండి? 1 అవర్ అయ్యేసరికి మీకు 10 నిండుతుంది అంటే 10 లీటర్స్ నిండుతుంది. ఓకే. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ 65% ఆఫ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్? ఎన్ని గంటల్లో నిండుతుంది? 24లో 65% అంటే ఎంత అండి? 65% అంటే 65/100 అంటే 13/20 ఇంతేనా. 24 13/20/10 ఒక గంటకి ఎంత నిండుతుంది? 8 + 4 12 - 2 10 కదా. ఓకే. 24 × 13/200. సో ఇది 2 12. 12 × 13 మీకు 156 అండి. 156/100 అంటే 1.56. ఆప్షన్ డి. ఫ్రమ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 cm centered at O, a sector OAB of arc length 8 pi is cut, and from it a cone is formed by joining OA and OB. If the volume of the cone is V cubic centimeter and its lateral surface area is S square centimeter, then V is to S. O కేంద్రముగా 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తం నుండి 8 pi సెంటీమీటర్ చాపం పొడవు గల OAB అనే సెక్టార్ను తీసి OA మరియు OBలను కలపడం ద్వారా ఒక శంకువు రూపొందించారు. ఆ శంకు యొక్క ఘన పరిమాణం V ఘనపు సెంటీమీటర్లు మరియు దాని ప్రక్కతల వైశాల్యం S చదరపు సెంటీమీటర్లు అయితే V/S రేషియో ఎంత?
ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఏపీ మెయిన్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్. ఒక మంచి క్వశ్చన్, మీకు కాన్సెప్ట్ ఉన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీ దగ్గర ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి రేడియస్ ఎంత అన్నారంటే 12 అన్నారండి. సర్కిల్కి రేడియస్ ఎంత? 12. ఓకే, ఇది ఓ, ఇది ఏ, ఇది బి అనుకున్నాను అనుకోండి. ఈ సర్కిల్ నుండి ఈ ఏబి యొక్క ఆర్క్ లెంత్ అన్నారండి, ఓఏబి ఆఫ్ ఆర్క్ లెంత్ 8π ఈస్ కట్. ఈ మొత్తం సర్కిల్ నుండి ఈ ఓఏబి అనే సెక్టార్ ఉంటుందా, ఈ ఓఏబి సెక్టార్లో ఏబి ఆర్క్ లెంత్ ఎంత? 8π. దీన్ని కట్ చేస్తున్నారు, అంటే కట్ చేస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, అంతేనా? ఇది ఓ, ఇది ఏ, ఇది బి, ఇది ఎంత? 8π. ఇది రేడియస్ 12, రేడియస్ 12. దీన్ని ఓఏని ఓబిని జాయిన్ చేస్తే, మీరు ఒక పేపర్ తీసుకొని ట్రై చేసి చూడండి. ఇలా ఒక సర్కిల్ నుండి కొంత పార్ట్ని కట్ చేసి ఓఏని కనుక ఓబిని జాయిన్ చేస్తే మీకు ఒక కోన్ ఫామ్ అవుతుందండి. కోన్ ఫామ్ అవుతుంది ఇలా. దీన్నే కనుక ఓఏని ఓబిని మీరు ఇలా జాయిన్ చేసినారనుకోండి, మీకు ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ మీకు ఇలా సర్కిల్లా కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేస్తే మీకు వాల్యూమ్కి సర్ఫేస్ ఏరియాకి రేషియో అడిగినారండి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రేడియస్ ఉందా, ఇప్పుడు ఇది సెక్టార్ కదా, సెక్టార్ రేడియస్ అనేది మీకు కోన్కి స్లాంట్ హైట్ అవుతుందండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. ఒక సెక్టార్ని కనుక మీరు ఒక కోన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే సెక్టార్ రేడియస్ అనేది మీకు ఏమవుతుంది? కోన్కి స్లాంట్ హైట్ అవుతుంది. ఇప్పుడు మీకు కోన్కి రేడియస్ కావాలి కదండి, దీనికి రేడియస్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సర్కిల్ మొత్తానికి రేడియస్ ఎంత అండి? 12 కదా. రేడియస్ 12 అయినప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుందండి? 2πr కదా. 2 × 12 అంటే 24π, పెరిమీటర్ పై కదా. టోటల్ పెరిమీటర్లో ఇప్పుడు మీరు కట్ చేసిన ఆర్క్ ఎంత పార్ట్ అండి? టోటల్ పెరిమీటర్ మీకు 24π అయితే ఇప్పుడు మీరు కట్ చేసింది ఎంత? 8π కదా. దీంట్లో ఇది ఎన్న వంతు చెప్పండి? 8π/24π చేస్తే ఎంత వస్తుంది మీకు? 24π చేస్తే 1/3 వచ్చింది కదా. అంటే మీరు మొత్తం సర్కిల్ నుండి ఒక 1/3 పార్ట్, మొత్తం సర్కిల్ పెరిమీటర్ నుండి ఒక 1/3 పార్ట్ని కట్ చేసి ఆ 1/3 పార్ట్ని మీరు కోన్లాగా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 1/3 మొత్తం నుండి ఎంత కట్ చేస్తున్నారో 1/3 కట్ చేస్తున్నారు కాబట్టి మీ రేడియస్ అనేది ఇంతకుముందు రేడియస్లో 1/3 అవుతుంది. ఇంతకుముందు రేడియస్ ఎంత? 12. 12 అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సెక్టార్ని కోన్ ఫామ్లోకి మార్చొచ్చండి. మీరు ఒక సెక్టార్ని కనుక మీరు కోన్ ఫామ్లోకి మార్చితే ఆ సెక్టార్కి రేడియస్ అనేది కోన్కి స్లాంట్ హైట్ అవుతుంది. ఇది స్లాంట్ హైట్ మీకు. ఓకే, ఇప్పుడు ఈ సెక్టార్ అనేది టోటల్ సర్కిల్లో ఎంత పార్టో చూడండి. ఈ సెక్టార్ మీకు టోటల్ సర్కిల్లో ఎంత పార్ట్ అండి? 1/3 పార్ట్ కదా, ఎందుకంటే ఇది 8π ఉంది, టోటల్ పెరిమీటర్ 24π ఉంది, 1/3 కాబట్టి కోన్ రేడియస్ అనేది ఈ సెక్టార్ రేడియస్లో 1/3 అవుతుంది. దీని రేడియస్ 12 కాబట్టి దీని రేడియస్ ఎంత? 4. ఇప్పుడు దీని హైట్ ఏమవ్వాలి చెప్పండి నాకు. ఇది నేను 1 అనుకుంటే ఇది 3 అనుకోవచ్చు, అంటే 1:3 రేషియోలు ఉన్నాయి. అంటే ఇది 3 × 4, ఇది 1 × 4 అంటే ఇది 1, ఇది 3 ఉందంటే ఇది ఏమవ్వాలంటే √9 - 1 అంటే √8 అవ్వాలా. అంటే మీకు 1² ప్లస్ √8² అంటే 8 = 3² అంటే 9 అవుతుందా? ఓకే, ఇంటూ 4 ఉంది కాబట్టి ఇంటూ 4. ఇప్పుడు దీన్నే మీరు 4 బయటకు తీస్తే 4 అంటే 2 వస్తుంది, అంటే 8√2గా రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు 8√2గా రాసుకోవచ్చు. మీకు అడిగింది V/S ఫార్ రేషియో అడిగినారండి. V అంటే ఎంత? 1/3π r². రేడియస్ ఎంత అండి? 4² 16. H ఎంత? 8√2 రేషియో పై. R అంటే ఎంత? 4 π r L కదా, L అంటే ఎంత? 12. మీకు పై క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 12 × 48 కదా, ఇక్కడ 16 ఉంది. సో 16 × 3 8√2:3. ఈ 3 ఇటు వెళ్తే 3 × 3 9. 8√2:9 ఎక్కడ ఉందండి? ఆప్షన్ సిలో ఉంది. కాన్సెప్ట్ తెలిస్తే మీరు చాలా స్పీడ్గా చేయొచ్చండి, పెద్ద టైం పట్టదు ఈ క్వశ్చన్కి మీకు. క్వశ్చన్ నెంబర్ 24. If the compound interest on a certain sum for 3 years at the rate of 12.5% per annum is 162.75, then find the principal. కొంత సొమ్ముపై 12.5% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు 162.75ల చక్రవడ్డీ లభిస్తే అసలు ఎంత? ఓకే,
ఇప్పుడు మీరు చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారండి? 12.5% కదా. దీన్ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే 1/8 కదా. ఓకే, టైం పీరియడ్ ఎంత? 3 ఇయర్స్కి మాట్లాడినారు కదా. అప్పుడు మీ ప్రిన్సిపల్ ఎలా తీసుకోవాలంటే, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డినామినేటర్లో ఎంత ఉంది? 8. టైం పీరియడ్ ఎంత? 3. అంటే 8 క్యూబ్గా ప్రిన్సిపల్ తీసుకోవాలంటే మీరు 512 తీసుకోవాలి. ఓకే, 512 కనుక మీరు ప్రిన్సిపల్ తీసుకుంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ మీకు 331 కదా. ఇక్కడ బ్రాకెట్లో ఏమొస్తుంది? ప్రిన్సిపల్లో 1/8 పార్ట్ వస్తుంది. 512లో 1/8 పార్ట్ ఎంత? 64. 64లో 1/8 పార్ట్ ఇక్కడ వస్తుంది, అంటే 8. 8లో 1/8 పార్ట్ వస్తుంది, ఇక్కడ 1. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? ఇది మీకు 192 ప్లస్ 24 ప్లస్ 1 25, అంటే 71217, అంతే కదండి. 217. మీకు ప్రిన్సిపల్ 512 అయితే ఇంట్రెస్ట్ 21 పే చేయాలి. సో మీకు 217 వాల్యూ క్వశ్చన్లు ఎంత అన్నారు? 162.75 అయితే 512 వాల్యూ ఎంత? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, ఇది మీకు ఆడ్ నెంబర్ కదా, ఇది మీకు ఆడ్ నెంబర్, ఇది మీకు ఈవెన్ నెంబర్ కదా. సో ఈ నెంబర్ అయితే దీన్ని క్యాన్సిల్ చేయదు, ఇది వెళ్ళి మల్టిప్లై అవ్వాలి. దీంట్లో మీకు ఇది 512 అంటే ఇది 8 క్యూబ్ కదండి, 8 మల్టిపుల్ కదా. సో మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, 8 మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? డెసిమల్. ఇక్కడ మీ డినామినేటర్లో దీన్ని డెసిమల్ తీసేస్తే మీరు 100 అని రాసుకోవచ్చా? 100 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది 25 మల్టిపులా? ఇది 25 మల్టిపుల్ కదా. ఈ 162.75 అనేది మీకు 25 మల్టిపులే కదండి. 25 ఇంటూ అంటే లాస్ట్ 2 డిజిట్స్ మల్టిపుల్ అయితే 25 మల్టిపుల్నా? అంటే 25 మల్టిపుల్ అంటే మీకు ఇక్కడ 2 5s అయితే ఉంటాయి కదా. ఇక్కడ ఉన్న ఒక 25, దీంట్లో ఉన్న ఒక 4తో మల్టిప్లై అయ్యి ఇక్కడ 100 క్యాన్సిల్ చేస్తుంది. మీ ఆన్సర్ అనేది అప్పుడు పాయింట్లలో రాదండి. అంటే ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. ఇప్పుడు 217 అనేది ఆడ్ నెంబరు, 512 అనేది ఈవెన్ నెంబర్ అండి. ఈ నెంబర్ దీన్ని క్యాన్సిల్ చేయదు. ఇది ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. ఇప్పుడు 162.75లో ఇప్పుడు ఇంటూ 512/217 చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 16275/100 ఇంటూ 512/217, ఇంతేనా? ఇప్పుడు మీకు ఈ దీంట్లో ఉన్న ఒక 4, దీంట్లో ఉన్న 25తో మల్టిప్లై 100 వస్తుంది, 100 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్లో 217 మిగులుతుంది. ఇప్పుడు మీరు 217తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మీకు పాయింట్లలో వచ్చింది కదా, ఇది ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ చేసేటట్టు ఉంటుంది. పాయింట్లలో వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే, ఒకవేళ పాయింట్లో వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీకు 512 అనేది 8 మల్టిపుల్ కదండి. ఇక్కడ మీరు 8 మల్టిపుల్ ఏముందో చెక్ చేసుకోవాలి. అలా అయినా చూసుకోవచ్చు. ఇంత అవసరం లేదనుకుంటే మీరు సింపుల్గా 217 వాల్యూ 16275/100, ఓకే, 512 వాల్యూ ఎంత, ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది చూడండి, మీకు 25 మల్టిపుల్ అని నేను చెప్తున్నా, 25 మల్టిపుల్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఈ మొత్తం వాల్యూని మీరు 25 ఇంటూ, మీకు ఒక 1000లో ఎన్ని 25s ఉంటాయండి? 1000లో 40 ఉంటాయండి. 1000లో మీకు 40 ఉంటాయి. ఇది 16,000 కాబట్టి 16 × 4 640 ఉంటాయి. 640, 200లో 8 ఉంటాయి, అంటే 648. 75లో 3 ఉంటాయి. 648కి ఏంటంటే 651 బై 100. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇది ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇది 25ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. మీకు 3/4 ఇంటూ 512 వచ్చింది. సో 4 మీకు ఇంకెట్లాగో పాయింట్లలో రాదు కాబట్టి ఆప్షన్ ఏ 384 వచ్చేస్తుందండి. 384. క్వశ్చన్ నెంబర్ 25. ఏ boat covers 12 kilometers upstream and 18 kilometers downstream in 6 hours, while it covers 18 kilometers upstream and 12 kilometers downstream in 7.5 hours. The speed of the current is. ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 12 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 18 కిలోమీటర్లు ప్రయాణించడానికి మొత్తం 6 గంటల సమయం తీసుకున్నాను. 18 కిలోమీటర్లు ప్రవాహ వ్యతిరేక దిశలో మరియు 12 కిలోమీటర్లు ప్రవాహ దిశలో ప్రయాణించడానికి మొత్తం 7.5 గంటల సమయం తీసుకున్నాను. అయినా ప్రవాహ వేగం ఎంత? ఓకే, 12 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ కదండి. అప్ స్ట్రీమ్ అంటే x - y. 18 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే x + y. ఈ మొత్తం టైం ఎంత అన్నారు? 6 అవర్స్. నెక్స్ట్ కండిషన్ ఏమన్నారు? 18 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 12 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటే x + y. ఈ మొత్తం టైం ఎంత?
7:30 గంటలు. ఇప్పుడు మీకు y వాల్యూ ఎంత అంటే ప్రవాహ వేగం ఎంత అని అడిగినారండి. y వాల్యూ ఎంత? ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్లో మీరు ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్కి ట్రై చేయండి. వాల్యూ సబ్స్టిట్యూషన్ ట్రై చేస్తే ఇక్కడ చూడండి 7.5 వస్తుందంటే ఇక్కడ ఇది 18 ఉంది, ఇక్కడ 12 ఉందా? x ప్లస్ y వాల్యూ కనుక నేను ఇక్కడ 6 అనుకున్నాను అనుకోండి, ఈ x ప్లస్ y వాల్యూ కనుక నేను ఇది 6 అనుకున్నాను అనుకోండి, ఇది 6 అనుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 అవుతుంది, 6 ఇది 3 టైమ్స్ అవుతుంది. 6 వచ్చిందంటే ఇక్కడ 3 అవ్వాలంటే మీకు x మైనస్ y వాల్యూ 4 అవ్వాలా? ఇది 4 అవుతే ఇది 3 అవ్వాలా? ఇప్పుడు ఇది 4 అయింది అనుకోండి, ఎంత క్యాన్సల్ అవుతుంది? 4 4.5 అవుతుంది. 16 2 4.5 ప్లస్ 2 అంటే 6.5. ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లు చూడండి. ఇది కనుక మీరు 4 తీసుకున్నారనుకోండి, 4 3 టైమ్స్, 6 తీసుకుంటే 6 3 టైమ్స్ అయిపోయింది. ఇక్కడ కనుక మీరు 4 తీసుకున్నారనుకోండి, 4 టైమ్స్, 2/4 అంటే 0.5, 6 2 టైమ్స్, సో 6.5 అవుతుంది. ఇది మీకు సెట్ అవ్వట్లేదు. ఇక్కడ క్వశ్చన్లో మీకు రాంగ్ ఉందండి. ఇది మీకు 6.5 పడాలి, ఇది 6.5, ఇది మీకు 6.5, రైట్? ఇది 6.5. ఇప్పుడు మ్యాచ్ అయింది చూడండి. 4.5 టైమ్స్, ఇది 6 2 టైమ్స్, ఇది 6 3 టైమ్స్, 4 3 టైమ్స్ 12, 6 అయింది. 4 16, 2/4 అంటే 0.5, 6 12. సో ఇప్పుడు మీకు x ప్లస్ y ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. x మైనస్ y ఎంత వచ్చింది? 4 వచ్చింది. దీని నుండి దీన్ని మైనస్ చేస్తే 2y = 2 వస్తుంది, y = 1 వస్తుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు, రైట్? క్వశ్చన్ నెంబర్ 26. ఇది మీకు చూడండి 72.48ని మీరు a × 24 + b/100 ఈ ఫార్ములా రాసుకోగలగాలండి. దీన్ని ఇలా రాసుకోవచ్చా అండి? 72 + 48/100గా రాసుకోవచ్చా? 72 + 0.48 అంటే 48/100. ఇక్కడ మీకు 24 ఉంది కాబట్టి నేను 3 కామన్ తీసుకున్నాను అనుకోండి, 24 + 16/100గా రాసుకోవచ్చా? ఈక్వల్ టు a × 24 + b/100. ఇప్పుడు కంపేర్ చేస్తే మీకు ఏ వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ 3, b వాల్యూ ఎంత? 16. ఇప్పుడు మీకు a + b చేస్తే ఎంత? 19. ఆప్షన్ సి. ఇప్పుడు a% ఆఫ్ b/2 + b% ఆఫ్ a/2 ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంటేజ్, ఇక్కడ బై టూ కామన్ తీయొచ్చా? అంటే పర్సెంటేజ్ అంటే ఏంటండి? పర్సెంటేజ్ కామన్ తీస్తే a% ఆఫ్ b/2 అంటే మీకు సింపుల్గా ఎంత అండి? a/2 కదా. a% ఆఫ్ b/2 అంటే పర్సెంటేజ్ని కనుక మీరు అంటే 200 అవుతుంది. ఇది b% ఆఫ్ a/2 అంటే మళ్ళీ ba/200 అవుతుంది, అంతేనా? చూడండి, ఇది ab/200 + bab/200 అంటే 2ab/200 అంటే ab/100 అవుతుంది ఈ వాల్యూ. ab/100 అంటే ఏంటి? 1% ఆఫ్ ab అయినా. 1% అంటే 1/100 ab. 1% వాల్యూ అంటే 100 కదా. ఆప్షన్ బి. మీకు 10% ఆఫ్ ab అంటే 10% ఆఫ్ ab అంటే మీకు 1/10 ఆఫ్ ab రావాలి. అర్థమైందండి? 1% ఆఫ్ 100, 1% ఆఫ్ ab అంటే 1/100 ab. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఏ సర్క్యులర్ వైర్ ఆఫ్ రేడియస్ 21 centimeter is cut and bent in the form of a rectangle whose sides are in the ratio 6:5. Assuming pi equal to 22/7, the area enclosed by the rectangle in centimeter. వ్యాసార్థం 21 సెంటీమీటర్ల గల వృత్తాకార తీగను కత్తిరించి 6:5 నిష్పత్తిలో భుజాలు గల ఒక దీర్ఘచతురస్రంగా వంచారు. పై ఈక్వల్ 22/7 అనుకుంటే ఆ దీర్ఘచతురస్రంతో పరిబద్ధమైన వైశాల్యం. ఓకే, మీకు ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి రేడియస్ ఎంత అన్నారండి? 21. సర్కిల్కి రేడియస్ 21 అయితే పెరిమీటర్ ఎంత అవ్వాలండి? మీకు రేడియస్ 7 అయితే పెరిమీటర్ 44 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది ఇంతకుముందు. రేడియస్ 3 టైమ్స్ అయింది కాబట్టి ఏరియా 3 టైమ్స్ అవుతుంది, అంటే 3 × 44 అవుతుంది. సారీ, రేడియస్ 3 టైమ్స్ అయితే పెరిమీటర్ 3 × 44 అవుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ని మీరు ఒక రెక్టాంగిల్ లాగా కనుక కన్వర్ట్ చేస్తే, రెక్టాంగిల్కి సైడ్ ఇది 6x అయితే ఇది 5x కదా. రెక్టాంగిల్ పెరిమీటర్ ఎంత అవ్వాలండి? 2 టైమ్స్ ఆఫ్ l + b అంటే 11x కదా.
దీని పెరిమీటర్కి ఈక్వల్ కాబట్టి 3 × 44. ఇది 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మీకు? 11 సరిగ్గా 22 2 టైమ్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 6 వచ్చింది. అంటే ఇది 36, ఇది 30. దీని ఏరియా ఏమవుతుందండి? 36 × 3 అంటే 1080. 36 × 30 అంటే ఏరియా 1080 అవ్వాలి. ఆప్షన్ బి. Question number 29. In what time will rupees 5,000 at 3% per annum produce the same interest at rupees 6,000 does in 5 years at 4% interest? As ఇక్కడ యాజ్ రావాలండి, ఇది యాజ్. 6,000పై 5 సంవత్సరాల్లో 4% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీకి సమానమైన వడ్డీ 5,000పై 3% వార్షిక వడ్డీ రేటుతో ఎంత సమయంలో వస్తుంది? మీకు 6,000పై 5 సంవత్సరాలకి 4% అంటే మొత్తం ఎంత అవుతుందండి? అంటే టోటల్ 20% అవుతుందా? ఈ ఇయర్కి 4% అంటే 5 ఇయర్స్కి 20%. సో 6,000లో 20% ఎంత? 1,200 ఇంట్రెస్ట్ వస్తుంది. 5,000లో 3% ఇంట్రెస్ట్ అంటే ఎంత? 150 కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి 150 వస్తే ఎన్ ఇయర్స్కి అది 1,200 అవ్వాలి. 150 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది? 8 టైమ్స్. సో ఎన్ని ఈక్వల్ ఎంత అండి? 8 ఇయర్స్. ఆప్షన్ ఏ. Question number 30. The speed of 3 cars are in the ratio 1:2:3. The ratio among the time taken by these cars to travel the same distance is. 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి 1:2:3. ఒకే దూరాన్ని ప్రయాణించడానికి ఆ కార్లు తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత? మీరు ఎప్పుడు కూడా చూడండి రేషియోస్లో, ఇది రేషియో ఇలా ఇంక్రీజ్ అయిందండి, మీ ఆన్సర్ అనేది ఇలా డిక్రీజ్ అవ్వాలండి. ఇది చూడండి, దీనికనే తగ్గింది, దీనికి ఇలా ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు ఇలా ఇంక్రీజ్ అవ్వాలి. ఇలా ఇంక్రీజ్ అవ్వాల్సింది ఇక్కడ తగ్గింది, ఇది మీ ఆన్సర్ కాదు. ఇది చూడండి, ఇలా ఇంక్రీజ్ అవ్వాల్సింది ఇది డిక్రీజ్ అయింది. ఇప్పుడు మీకు ఇది ఇంక్రీజ్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఇంక్రీజ్ అలాగే ఉంది. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇక్కడ ఇంక్రీజ్ అయిందా? అయ్యింది. ఇక్కడ ఇంక్రీజ్ అయిందా? అయ్యింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది మీకు. కానీ ఇప్పుడు మీకు స్పీడ్స్ 1:2:3 రేషియోలు ఉంటే టైము ఇప్పుడు మీకు చెప్పాలి కదా టైం రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6:3:1 తీసుకున్నాను అనుకోండి, ఆప్షన్ డి. డిస్టెన్స్ అంటే మీకు స్పీడ్ ఇంటూ టైం కదండి, సేమ్ డిస్టెన్స్ అన్నారు కదా ఇక్కడ. సో 6 × 1 6 అవుతుంది, 2 × 3 6 అవుతుంది, కానీ 1 × 3 చూడండి 3 అవుతుంది. అంటే ఇది కూడా మీ రేషియో కాదు. ఇక్కడ మీకు స్పీడ్స్ రేషియో ఇలా ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు టైం రేషియో అనేది ఇలా ఇంక్రీజ్ అవ్వాలి రివర్స్లో. అర్థమైందా? ఇక్కడ నీకు లీస్ట్ ఉంది, ఇక్కడ మిడిల్ ఉంది, ఇక్కడ హైయెస్ట్ ఉంది కాబట్టి మీ ఆన్సర్లో లీస్ట్ దగ్గర హైయెస్ట్ ఉండాలి, మిడిల్ దగ్గర మిడిల్ ఉండాలి, అండ్ హైయెస్ట్ దగ్గర లీస్ట్ ఉండాలి. అంటే ఇలా ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు అలా ఉన్నాయి, కానీ మీకు స్పీడ్ ఇంటూ టైం వాల్యూ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి 6 × 1 6, 3 × 2 6, 3 × 2 6. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్? లేదా మీరు స్పీడ్స్ రేషియోస్ 1:2:3 ఉంది కాబట్టి టైం రేషియోస్ 1/1:1/2:1/3 చేసినా కూడా మీకు 6:3:2నే ఆన్సర్ వస్తుంది. ఇది మీకు అందరు చేసే ప్రాసెస్ అండి. మీకు తెలవాల్సింది ఏంటంటే స్పీడ్ రేషియోస్ కనుక ఇలా ఉంటే టైం రేషియోస్ మీకు ఇలా ఉండాలి. ఇక్కడ లీస్ట్ వాల్యూ, మిడిల్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి మీ ఆన్సర్లో లీస్ట్కి దగ్గర హైయెస్ట్ వస్తుంది, హైయెస్ట్ దగ్గర లీస్ట్ వస్తుంది, మిడిల్ వాల్యూ దగ్గర మిడిల్ వాల్యూ ఉంటుంది. ఇటువంటి కాన్సెప్ట్స్ కనుక మీకు తెలిస్తే ఆప్షన్ ఎలిమినేషన్ మీకు ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 31. If P, Q, R and S are the midpoints of the sides of AB, BC, CD and DA respectively of a quadrilateral ABCD, then the quadrilateral PQRS is a. రైట్, మీ దగ్గర ఒక క్వాడ్రిలేటరల్ ఉందండి ఇలా. ఓకే, ABCD. ఇవి దీనికి మిడ్ పాయింట్స్ P, దీని మిడ్ పాయింట్ Q, దీని మిడ్ పాయింట్ R, దీని మిడ్ పాయింట్ కనుక S అయింది అనుకోండి, మిడ్ పాయింట్ S అయితే ఇప్పుడు ఇది ఫామ్ అయ్యేది ఏం ఫామ్ అవుతుందని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫామ్ అయ్యేది PQRS ఫామ్ అయింది కదా, ఇది ఏందని అడిగినారండి. PQRS అనేది మీకు ప్యారలలోగ్రామ్ అండి. ప్యారలలోగ్రామ్ అంటే మీకు తెలుగులో సమాంతర చతుర్భుజం అనుకుంటాను. అంటే ప్యారలలోగ్రామ్లో మీకు ఈ రెండు సైడ్లు ఈక్వల్ ఉంటాయి చూడండి. ప్యారలలోగ్రామ్ అంటే మీకు ఇది ABCD అయితే AB ప్యారలల్ టు CD ఉంటుంది అండ్ AB ఈక్వల్ టు CD అవుతుంది. BC ప్యారలల్ టు AD అవుతుంది అండ్ BC ఈక్వల్ టు AD అవుతుంది ప్యారలలోగ్రామ్ అంటే. ఇలా మిడిల్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఇంకొక క్వాడ్రిలేటరల్ కనుక ఫామ్ చేస్తే అది మీకు ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు అవుతుందని, మీరు ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా వాటి మిడ్స్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ మీరు ఇంకొక క్వాడ్రిలేటరల్ కనుక ఫామ్ చేస్తే
ఆ ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ప్యారలోగ్రామ్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఉందా, ఏబిసిడిలో నేను ఈ లైన్ డ్రా చేస్తున్నానండి. ఈ లైన్ డ్రా చేస్తే ఇప్పుడు మీరు ట్రయాంగిల్ ఏబిడి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి అండ్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకేనా, ట్రయాంగిల్ తీసుకుంటే మీకు ట్రయాంగిల్లో సిమిలారిటీ కనుక మీరు చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. డి ఈజ్ అ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఈ ఈజ్ ఎ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నారు అనుకోండి. ఇప్పుడు దీన్ని కనుక మీరు ఇలా డ్రా చేస్తే మీరు డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ అని ఒక ప్రాపర్టీ చదువుతారండి. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి మిడ్ పాయింట్, ఇంకో సైడ్కి మిడ్ పాయింట్ తీసుకొని ఆ రెండు లైన్లను కనుక డ్రా చేస్తే ఆ లైన్, ఈ డిఈ అనే లైన్ బీసీకి ప్యారలల్గా ఉంటుంది, బీసీలో సగం ఉంటుంది. బీసీలో సగం అనేది డిఈ అనేది మీకు ఒక ప్రాపర్టీ. అదే కండిషన్ కనుక అప్లై చేస్తే ఇప్పుడు మీరు ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ అయితే డిఎస్ అనేది, ఇది పిఎస్ ఉంది కదా, ఈ పిఎస్ అనేది దీంట్లో ఆఫ్ ఉంటుంది, దీనికి ప్యారలల్గా ఉంటుంది. సేమ్ కండిషన్ కనుక మీరు ఈ ట్రయాంగిల్ అప్లై చేసినారనుకోండి బీసీడీలో, ఈ క్యూఆర్ ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ కదండి మీకు. ఈ లైన్ అనేది ఈ లైన్లో ఆఫ్ ఉంటుంది, దీనికి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే పిఎస్ అనేది బీడీలో ఆఫ్ ఉంటుంది, క్యూఆర్ అనేది బీడీలో ఆఫ్ ఉంటుంది. అంటే ఈ రెండింటి లెంత్ ఈక్వల్ కదా. ఇది దీంట్లో ఆఫ్ అన్నారు, క్యూఆర్ బీడీలో ఆఫ్, పిఎస్ కూడా బీడీలో ఆఫ్. అంటే ఈ రెండు సేమ్ లెంత్. పిఎస్ బీడీ ప్యారలల్గా ఉంటాయి, బీడీ క్యూఆర్ ప్యారలల్గా ఉంటాయి. అంటే ఈ రెండు కూడా ప్యారలల్గా ఉండాలి కదా. ఇప్పుడు మీకు పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్ వచ్చింది అండ్ పిఎస్ లెంత్ ఈక్వల్ టు క్యూఆర్ వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుందండి ప్రాపర్టీ? ఇది ప్యారలోగ్రామ్లో ఉంటుంది. సిమిలర్గా కనుక మీరు ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మీరు బిఏసి ట్రయాంగిల్, ఏడీసీ ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు పీక్యూ ప్యారలల్ టు ఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏసీ అనే లైన్ కనుక మీరు బేస్గా తీసుకుంటే ఇది మిడ్ పాయింట్ కదండి. ఈ లైన్ అనేది ఏసీలో ఆఫ్ ఉంటుంది అండ్ ఏసీకి ప్యారలల్గా ఉంటుంది. ఎస్ఆర్ అనేది ఏసీలో ఆఫ్ ఉంటుంది, ఏసీకి ప్యారలల్గా ఉంటుంది. అన్నప్పుడు పీక్యూ ఎస్ఆర్ ప్యారలల్గా ఉంటాయి, పీక్యూ ఈక్వల్ టు ఎస్ఆర్ అవుతుంది. అందుకనే మీకు ఏదైనా క్వాడ్రిలేటరల్లో మిడిల్ పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే వచ్చే క్వాడ్రిలేటర్ అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మీకు లాస్ట్ ఇయర్ టీఎస్ఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ ఇది, యాస్టీస్ క్వశ్చన్ ఇది. మీకు ఆన్సర్ ఈజ్ ప్యారలలోగ్రామ్ అండి దీనికి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 32. The captain of a cricket team of 11 players is 26 years old and the wicket keeper is 3 years older than captain. If the average of the remaining 9 members is 1 year less than the average of the whole team, then average age of the whole team is 11 మంది సభ్యులున్న ఒక క్రికెట్ బృందపు కెప్టెన్ వయసు 26 ఏళ్ళు. వాళ్ళ వికెట్ కీపర్ వయసు అతని వయసు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. మొత్తం బృందపు సరాసరి వయసు కంటే మిగిలిన 9 మంది సభ్యుల సరాసరి వయసు 1 సంవత్సరం తక్కువ అయితే ఆ మొత్తం బృందపు సరాసరి వయసు ఎంత? ఓకే, ఇక్కడ మీకు 9 మెంబర్స్ ఉంటారు, 2 మెంబర్స్. ఈ 2 మెంబర్స్లో క్యాప్టెన్, వికెట్ కీపర్ ఇద్దరు ఉన్నారా? అండ్ ఇది ఈ 2 మెంబర్స్కి టోటల్ ఎంత చెప్పండి? 2 మెంబర్స్లో క్యాప్టెన్, వికెట్ కీపర్ అన్నారా? క్యాప్టెన్ ఏజ్ 26 అయితే అతనిది 3 ఎక్కువ, అంటే 26 + 29 ఒకటి. ఇంకేమన్నారండి? ది యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 9 మెంబర్స్ ఈజ్ 1 year less than the average age of the whole team. అంటే హోల్ టీమ్ 11 మందికి కనుక యావరేజ్ ఏజ్ ఎక్స్ అయింది అనుకోండి, ఈ 9 మెంబర్స్కి యావరేజ్ ఏజ్ 1 తక్కువ కదా, x-1. ఓకే, ఈ 2 మెంబర్స్కి టోటల్ తెలుసు, మీకు యావరేజ్తో సంబంధం లేదు. 2 మెంబర్స్కి టోటల్ 26 + 29 అంతేనా? ఇప్పుడు మీకు x-1 ఉన్న యావరేజు ఎంత అవ్వాలండి? ఎక్స్ అవ్వాలి. x-1 ఉన్న యావరేజ్ ఎక్స్ అవ్వాలంటే వీళ్ళకి ఎంత ఇవ్వాలి? 1 ఇవ్వాలి. ఎంతమందికి 1 ఇవ్వాలి? 9 మెంబర్స్కి 1 ఇవ్వాలి. 9 మెంబర్స్కి 1 ఎవరు ఇస్తారు? ఈ ఇద్దరు ఇస్తారు. ఈ ఇద్దరిలో ఎంత ఉంది? 29, 55 ఉంది అంతేనా? 29 + 6 అంటే 35, 55 ఉంది. ఈ ఇద్దరి దగ్గర ఉన్న 55లో 9 కనుక వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఎక్స్ అవుతారు. 9 ఇచ్చేస్తే మిగిలింది ఎంత? 46. ఇప్పుడు ఈ 46ని ఇద్దరు పంచుకోవాలి కదా. 46ని ఇద్దరు పంచుకుంటే ఎంత? 23 మిగులుతుంది. అంటే ఈ 23 యావరేజ్ అన్నట్టు కదండి టోటల్. x-1 అనేది ఎక్స్ అవ్వాలంటే వీళ్ళకి 9 ఇవ్వాలి.
9 ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర మిగిలింది 46. ఆ 46ని పంచుకుంటేనే కదా ఓవరాల్ యావరేజ్ అయ్యేది. సో వీళ్ళ టోటల్ యావరేజ్ ఎంత బృందం మొత్తంది 23 అవుతుందండి. రైట్. ఏ పర్సన్ గివ్స్ 47.5% ఆఫ్ హిస్ ప్రాపర్టీ టు ద ఎల్డర్ సన్, 32.5 టు ద యంగర్ సన్, 5% టు ఏ టెంపుల్ అండ్ బ్యాలెన్స్ ఇస్ ₹6 lakhs టు హిస్ డాటర్. ద షేర్ ఆఫ్ ద యంగర్ సన్ ఈస్. ఒక వ్యక్తి తన ఆస్తిలో 47.5% పెద్ద కుమారునకు, 32.5% చిన్న కుమారునకు, 5% ఒక దేవాలయానికి ఇచ్చిన 6 లక్షల కుమార్తెకి ఇచ్చాడు. చిన్న కుమారుని వాటా ఎంత? చూడండి మొత్తంలో ఎంత ఉన్నాయండి. ఇది 47.5 అంటే ఇది 2.5, 7.5 అంటే మీకు 10, 10 + 40 అంటే 50, 50 ప్లస్ అంటే 80, ఇది ఒక 85. 85% ఏమో ముగ్గురికి పంచుతాడండి. అంటే ఇద్దరు కొడుకులకి దేవాలయానికి 85% పోతే మిగిలిన 15% కదండి కుమార్తెకి ఇచ్చింది. అంటే మీకు 15% వాల్యూవే 6 lakhs కదా, 6 lakhs. అయితే ఇప్పుడు మీకు ఏం అడిగినారండి, చిన్న కుమార్తెకి ఎంత ఇచ్చినారు? 32.5, 32.5 వాల్యూ ఎంత? సో 5 3 times, 5 6 times అండ్ 5 5 times అండ్ 3 2 times. సో 6.5 into 2 అంటే 13 lakhs. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34. ఏ పర్సన్ కవర్డ్ 1/3 ఆఫ్ హిస్ జర్నీ at 25 km/h, 1/4 ఆఫ్ హిస్ జర్నీ at 30 km/h అండ్ రెస్ట్ at 50 km/h. హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ ఈజ్. ఒక వ్యక్తి తన ప్రయాణంలో 1/3 వంతు భాగాన్ని గంటకు 25 కిలోమీటర్ల చొప్పున, 1/4 వంతు భాగాన్ని గంటకు 30 కిలోమీటర్ల చొప్పున, మిగిలిన భాగాన్ని గంటకు 50 కిలోమీటర్ల చొప్పున పూర్తి చేశాడు. మొత్తం ప్రయాణానికి అతని సరాసరి వేగం ఎంత? ఓకే, ఇక్కడ చూడండి స్పీడ్స్ అండ్ డిస్టెన్స్లు కదా. ఫస్ట్ స్పీడ్ ఎంత అన్నారండి? 25 అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 50 km/h, kmph km/h. ఓకే, 25 km/h ఇది 1/3 పార్ట్ కదా, ఇది 1/4 పార్ట్ కదా. సో మొత్తం కనుక డిస్టెన్స్ మీరు 12 parts అనుకున్నారనుకోండి, 4కి 3కి ఎల్సిఎం ఎంత? డిస్టెన్స్ అనేది ఒకవేళ 12 parts అనుకుంటే దీంట్లో 1/3 ఎంత అవ్వాలండి? 1/3 అంటే ఇది 4 parts అవ్వాలి. 1/4 ఎంత అవ్వాలండి? 3 parts అవ్వాలి. 12లో 4 parts 3 parts వెళ్ళిపోయిందంటే ఇది 5 parts, 5 parts. మీకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏముంటుందండి? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, ఇప్పుడు మీకు డిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలంటే, డిస్టెన్స్ మీకు 4:3:5 రేషియో అని తెలుసు, కానీ అవి ఎంతో తెలియదు కదా. ఈ డిస్టెన్స్ వాల్యూని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఆ వాల్యూ ఎలా ఉండాలంటే 25, 30, 50కి ఎల్సిఎం ఎంత అండి? 50లో 25 ఉంది, 35లో మీకు ఇక్కడ 3 లేదండి. అంటే 3 ఇంటూ చేస్తే ఇక్కడ ఈ మూడింటికి ఎల్సిఎం మీకు 150 వస్తుందా? ఆ ఎల్సిఎంతో దీన్ని మల్టిప్లై చేసేసేయండి, 150. అంటే మీరు ఫస్ట్ పార్ట్ కనుక ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, సెకండ్ పార్ట్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు, థర్డ్ పార్ట్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు. మీ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 12 ఇంటూ 150 మల్టిప్లై చేసినారు కాబట్టి 150 కదా. టోటల్ డిస్టెన్స్ 12 into 150 బై టోటల్ టైం. ఇక్కడ 4 into 150 టైంని మీరు 25 స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంత టైం కావాలండి? 25 6 times క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 6 4 24 గంటలు పడుతుంది. ఇక్కడ 30 మీకు 5 times క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 5 into 3 15 గంటల టైం పడుతుంది. ఇక్కడ 50 3 times క్యాన్సిల్ చేస్తుంది 150ని, సో 3 into 5 15 పడుతుంది, అంతేనా? సో ఇప్పుడు మీకు 12 into 150 బై 30 ప్లస్ 24 అంటే 54. ఇక్కడ చూడండి మీరు ఎంతతో క్యాన్సిల్ అవుతుంది? 6 2 times, 6 9 times, 3 3 times, 3 50 times, 2 into 50 100/3. 100/3 అంటే ఎంత అండి? 33 1/3 కదా. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 35. 2 friends A and B working together can complete a piece of work in 16 days. A alone can do the same work in 32 days. If A and B work on alternate days starting with B, the time days in which the work can be completed is. ఇద్దరు మిత్రులు ఏ మరియు బీలు కలిసి పనిచేస్తూ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే అదే పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలడు.
బీతో మొదలుపెట్టి ఏబీలు ఒకరోజు విడిచి ఒకరోజు పని చేస్తే పని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? 32 అండి. డైరెక్ట్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఎందుకో చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి కదా. 2 ఫ్రెండ్స్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కింద కంప్లీట్ పీస్ ఆఫ్ వర్కింగ్ 16 రోజులు. ఇద్దరు కలిపి 16 రోజుల్లో చేస్తారంట. ఏ ఒక్కడైతే 32 రోజుల్లో చేస్తారంట. మీరు చూస్తే ఇది ఆఫ్ అనిపిస్తుందండి. ఇలా ఆఫ్ ఉన్నప్పుడు బి కూడా 32 రోజుల్లో చేయాలని అర్థమవుతుంది కదా మీకు. ఏ 32 బి 32 ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే ఇద్దరు కలిపి దాంట్లో ఆఫ్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఒక గోడ కట్టడానికి 10 రోజులు టైం పట్టింది అనుకోండి, ఇంకో పర్సన్ కూడా 10 రోజులు టైం పట్టింది అనుకోండి, ఇద్దరు కలిస్తే 5 రోజుల్లో చేస్తారు కదా. ఇది దీంట్లో సగం ఉందంటే ఈ రెండు మీకు సమానం అర్థమైపోవాలంటే ఏ బీలు సేమ్ టైం తీసుకుంటారని మీకు అర్థం అవ్వాలండి. ఇదైతే అర్థమైంది కదా. ఇఫ్ ఏ అండ్ బి వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ బి ద టైమ్ ఇన్ విచ్ ద వర్క్ కెన్ బి కంప్లీటెడ్. అంటే ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే బి చేస్తాడు. ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, నెక్స్ట్ డే ఏ, నెక్స్ట్ డే బి. అంటే మీకు వర్క్ ఇది స్టార్ట్ విత్ బి అన్నారు కాబట్టి మీకు బిఏ ఇలా చేస్తే వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని అన్నారండి. ఇద్దరు టైం సేమ్ అంటే ఇద్దరు ఎఫిషియన్సీ సేవ్ కాబట్టి మీకు ఏ ప్లేస్లో బి తీసుకోవచ్చు కదా. బి అంటే బి ఒక్కడే మొత్తం ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అంటే బి ఒక్కడే 32 డేస్లో చేస్తాడు కదా. క్వశ్చన్స్ అవుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. Question number 36. X, Y, Z are positive integers such that x cube plus y cube plus z cube equal to 8072 and మీకు x is to y and y is to z equal to 3 is to 2 అన్నారు కదండి. అంటే x is to y 3 is to 2 అవ్వాలి. ఇది x, ఇది y, ఇది z అనుకుంటే అండ్ y is to z కూడా 3 is to 2 కదా, ఇది 3 is to 2. ఇప్పుడు మీకు x is to y is to z ఎంత అవుతుందండి? 3 into 2 అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 9 అవుతుంది, 6 అవుతుంది. 2 into 3 2 అయింది కాబట్టి ఇంటూ 2 అయింది కాబట్టి ఇది 4 అవుతుంది. 9 is to 6 is to 4. ఓకే, అంటే నేను ఎక్స్ని 9k అనుకోవచ్చు, 9k క్యూబ్. వైని నేను 6k క్యూబ్ అనుకోవచ్చు, జడ్ని నేను 4k క్యూబ్ అనుకోవచ్చు. ఈక్వల్ టు 8072. ఓకే, k క్యూబ్ అన్ని దగ్గర కామన్ వస్తుంది కాబట్టి 9 క్యూబ్ అంటే 729, 6 క్యూబ్ అంటే మీకు 216, 4 క్యూబ్ అంటే 64 అంతేనా. ఈక్వల్ టు 8072. 216 ప్లస్ 4 అంటే 220, ఇది 280 అండి. 280 ప్లస్ 20 ఎంత? 300. 300 ప్లస్ 700 అంటే 1000. 1000కి ఒక 9 ఎక్స్ట్రా, 1009 ఇంటూ కే క్యూబ్ ఈక్వల్ టు 8072. ఇది అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 8 టైం ఉందా అండి. సో కే క్యూబ్ ఈక్వల్ టు 8 అంటే కే ఈక్వల్ టు 2 అవ్వాలి కదా. కే ఈక్వల్ టు 2 అయితే వై వాల్యూ కావాలి. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ వై జెడ్ రేషియో కదా. వై వాల్యూ ఎంత అండి? 6k అనుకున్నాం కాబట్టి వై ఈక్వల్ టు 6 into 2 12 అవ్వాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. Question number 37. A and B started a business with investments in the ratio 4:5. After 3 months, A withdrew 25% of his capital and B withdrew 20% of his capital. If the profit at the end of the year is 9,000, then B's share of the profit. A మరియు Bలు 4:5 పెట్టుబడుల నిష్పత్తిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. A, Bలు 4:5. 3 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని 25% మరియు బి అతని పెట్టుబడిని 20% వెనక్కి తీసుకున్నారు. ఇది 4:5 అంటే నేను 400 500 తీసుకోవచ్చా అండి. 3 నెలల వరకు ఇన్వెస్ట్మెంట్ ఇలాగే ఉంది. 3 నెలల తర్వాత ఏం జరిగిందండి? ఏ 25% తీసేసుకుంటాడు. 25% అంటే 1/4 తీసేసుకుంటాడు కదా. 1/4 అంటే 100 కదా దీంట్లో, అండ్ ఇంకా 300 మిగులుతుంది. బి 1/5 తీసేసుకుంటాడు అండి. 20% అంటే 1/5 కదా, 1/5 పోతే 100 పోతే 400 మిగులుతుంది. మీకు సంవత్సరాంతంలో అన్నాడు కాబట్టి 3 months అయిపోయిందంటే ఇక్కడ మళ్ళీ 9 months ఉండాలి, 9 months ఉండాలి. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో ఎలా ఉందండి? 2 zeros 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్ అవుతాయి. 4 మూల 12, 9 మూల 27, 27 ప్లస్ 12 అంటే 39, 36 ప్లస్ 15 అంటే కదండి 36, 46 ప్లస్ 5 అంటే 51. ఇది 313 times 317 times. మీకు టోటల్ ప్రాఫిట్ కనుక 30 అయితే బీకి 17 రావాలి. మీకు 17 మల్టిపుల్ ఇక్కడ ఒకటే దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ ఇదే ఛాన్స్ ఉంటుంది. 30 వాల్యూ మీకు 9000 అయితే 17 వాల్యూ ఇది ఇంటూ 3i00 కాబట్టి ఇంటూ 3i00. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 అండి. ఇది మీకు కంపారిజన్ కదా. కంపారిజన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎస్ గ్రేటర్ దెన్ పి, ఎస్ గ్రేటర్ దెన్ పి ఉంది, ఇక్కడ పి గ్రేటర్ దెన్ ఎస్ ఉంది, ఇక్కడ పి గ్రేటర్ దెన్ ఎస్ ఉంది. సో ఫస్ట్ మీరు పీకి ఎస్కి కంపేర్ చేయండి. పీకి ఎస్కి కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ పి ఉంది, ఇక్కడ మీకు
ఇది p ఉందండి, ఇక్కడ s ఉంది. ఇక్కడ 2^25 ఉంటే ఇక్కడ 2^29 ఉంది. అంటే 25కి 29 ఎంత? ఇక్కడ 2^4 ఎక్స్ట్రా ఉంది మీకు p పార్ట్లో. 3^21 ఉంటే ఇక్కడ 3^22 ఉంది, అంటే ఇక్కడ 3 ఎక్కువ ఉంది. అంటే నేను కామన్ టర్మ్స్ని కనుక వదిలేస్తే ఇక్కడ, అంటే నేను కామన్ టర్మ్స్ని వదిలేస్తున్నానంటే దీని మీనింగ్ అంతే 2^25 ఇంటూ 2^4. ఇక్కడ 3^21 ఉంది కాబట్టి 3^21 అలాగే రాస్తున్నా. ఇక్కడ మీకు 2^25 ఉందా? 2^25 అలాగే రాస్తున్నా. 3^22, 3^22ని 3^21 అంటే 3^21 ఇంటూ 3గా, అంటే సింపుల్గా నేను కామన్ టర్మ్స్ని పక్కన రాస్తున్నానండి. 3^21 ఇంటూ 3. నెక్స్ట్ ఏముంది? 5^8 ఉంది, ఇక్కడ 5^9 ఉంది. ఇక్కడ నేను 5^8 రాసుకొని 5^8 రాసుకొని ఇక్కడ 5^1 రాసుకోవచ్చు. చూడండి, 2^25 25, 3^21 21, 5 ఇవి కామన్ కదా. ఈ కామన్ ఉన్న వాటిని కనుక నేను తీసుకుంటే ఇక్కడ 2^4 అంటే 16 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఏ వాల్యూ ఎక్కువ అండి? p గ్రేటర్ దెన్ s అని అర్థమైందా? అంటే ఈ రెండు మీకు ఆన్సర్ కాదు కదా, రైట్? సో ఇప్పుడు మీకు బీడీ ఆన్సర్ కాదని అర్థమైపోయిందండి. ఇప్పుడు రెండిట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్కి ఆర్కి కంపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఉంది, ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ ఉందా? ఎస్ ఆర్ ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ 2^25 ఉంటే 2^26 ఉంది, అంటే ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉందా? 3^22 ఉంటే 3^22 ఉంది, అంటే ఇక్కడ చేంజ్ లేదు. 5^8 ఉంటే 5^9 ఉంది, అంటే ఇక్కడ 5 ఎక్స్ట్రా ఉందా? సో ఎట్ సైడ్ ఎక్కువ ఉందండి, ఎస్ సైడ్ ఎక్కువ ఉంది. సో మీకు ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ రావాలి. ఎస్ గ్రేటర్ దెన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 39. A student is asked to multiply a number k by 5, but he multiplied k by 1/5 and gets x% error. Next time he multiplied k by 1/25 and gets y% error. Then percentage increase of y over x is. ఒక విద్యార్థికి k అను సంఖ్యను 5 చే గుణించమని ఇచ్చారు. అయితే అతడు kని 1/5 చే గుణించడం వల్ల వచ్చిన దోషం x%. అతడు ఆ తర్వాత kను 1/25 చే గుణించినప్పుడు వచ్చిన దోషం y%. అయితే x కంటే yని పెరుగుదల శాతం. ఇక్కడ చూడండి, నేను k అనే నెంబర్ని నేను 25 అనుకుంటా. చూడండి, 25ని మీకు కనుక 5తో మల్టిప్లై చేయమంటే 125 రావాలా? కాదు, 25ని ఇంటూ 1/5 చేస్తే ఏమొస్తుందండి? 5 వచ్చింది. పర్సంటేజ్ ఎర్రర్ ఎంత చెప్పండి? అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? పర్సంటేజ్ ఎర్రర్ 120/125 ఇంటూ 100 ఇంతేనా? అంటే 125 రావాల్సింది 5 వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 120 తక్కువ వచ్చింది. దేనిపైన? 125 పైన. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఎంత ఎక్కువ వచ్చింది, ఎంత తక్కువ వచ్చింది, అంతే కదా. ఇది x% వాల్యూ అండి. నెక్స్ట్ టైం అతను ఏం చేసినాడంట, అంటే 125 చేయాల్సింది నెక్స్ట్ టైం అతను ఏం చేసినాడు? 1/25 చేసినాడు. 1/25 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుందా? ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ చెప్పండి, y వాల్యూ ఎంత? 125 - 1 అంటే 124/125 ఇంటూ 100. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. x కన్నా y వాల్యూ ఎంత ఎక్కువ అని అడిగినారండి. ఇప్పుడు దీన్ని మీరు పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పడం అంటే మళ్ళీ రేషియో తీసుకుంటే సరిపోతుందండి. 120/125 ఇంటూ 100 రేషియో 124/125 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 100 క్యాన్సల్, ఇది క్యాన్సల్. 4/120 ఇంటూ 100 చెప్పండి. 25 టైమ్స్ 26 టైమ్స్ 2 3 టైమ్స్ 2 2 టైమ్స్ 2 ఇంటూ 5 అంటే 10/3. 10/3 అంటే ఎంత? 3 1/3%. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. A person sells his table at 12.5% profit and his chair at 8 1/3% loss and gains ₹25 on the whole. But if he sells the table at 8 1/3% loss and the chair at 12.5% profit, then he neither gains nor loss. Then the cost price of the table is. ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు ఇక్కడ నుండి ఇక్కడికి కాన్సన్ట్రేట్ చేయాలండి. ఫస్ట్ ఈ లైన్ అంటే అతడి టేబుల్ని 8 1/3% నష్టానికి మరియు కుర్చీని 12.5% లాభానికి అమ్మితే అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదంటండి. దీని మీనింగ్ ఏంటండి? ఏదైనా ఒక ట్రాన్సాక్షన్లో మీరు లాభం కానీ నష్టం కానీ రాలేదంటే ఒక దానిపైన వచ్చిన లాభం అనేది ఇంకో దానిపైన నష్టానికి ఈక్వల్ అయింది అనుకోండి. ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ పైన 10 రూపాయలు లాభం వచ్చింది, ఇంకో ప్రోడక్ట్ పైన 10 రూపాయలు నష్టం వచ్చింది. మీకు ఓవరాల్గా లాభం రానట్టు నష్టం రానట్టు కదా రెండింటిని అమ్మితే. ఇటు 10 పోయింది, అటు 10 వచ్చింది. అంటే మీ టేబుల్ని వచ్చినప్పుడు వచ్చిన లాస్ ఎంత? 8 1/3%. 8 1/3% ఫ్రాక్షన్లో రాస్తే మీకు 1/12 అండి. అంటే టేబుల్లో 1/12 వాల్యూ అనేది
మీకు చైర్లో 12.5% ఫ్రాక్షన్లో రాస్తే 1/8 1/8కి ఈక్వల్ అయినప్పుడే దీంట్లో వచ్చిన నష్టం దాంట్లో లాభానికి ఈక్వల్ అయితే ఆ ట్రాన్సాక్షన్లో మీకు లాభం కానీ నష్టం కానీ రాదు. సో ఇప్పుడు T/C ఈక్వల్ ఏమవుతుందండి, ఇది 4 2 టైమ్స్ 4 3 టైమ్స్ కదా, అంటే 3:2 అంటే టేబుల్ కాస్ట్కి చైర్ కాస్ట్కి రేషియో వచ్చిందా 3:2. ఇక్కడ నుండి మీకు నేను టేబుల్ని చైర్ని, ఇది టేబుల్ 300 అనుకున్నాను అనుకోండి, చైర్ 200 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. టేబుల్ని 12.5% లాభానికి అమ్ముతున్నాడు. 12.5% లాభం అంటే 1/8 కదా. 1/8 అంటే 200/8 అంటే మీకు ఎంత వస్తుందండి, 200/8 25 × 8 అవుతుంది కదా, అది 25 అవుతుంది. ప్లస్ 100/8 అంటే 12.5 అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది. 300x 200x అనుకుంటే కనుక ఇది మొత్తం మీకు x అవుతుంది × x. సెకండ్ దానిపైన ఎంత అండి, 8 1/3% లాస్. 8 1/3% లాస్ అంటే 1/12 కదా. దీంట్లో 1/12 వాల్యూ ఎంత, 1200లో 200లో 1/12 అంటే 200x/12. సో ఇది 4 3లో క్యాన్సిల్ అవుతుంది, 4 50లో. ఇది x అంతేనా. దీనిపైన వచ్చిన ప్రాఫిట్ ఎంత మీకు 37.5x. దీంట్లో వచ్చిన లాస్ ఎంత 50/3x. దీన్ని మైనస్ ఇది చేస్తే మీకు 25 రావాలండి. ఎందుకంటే ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో మీకు 25 రూపాయలు లాభం వచ్చింది కదా, లాభం మైనస్ నష్టం చేస్తే మీకు ఇంత రావాలి 25. ఇక్కడ రాస్తా చూడండి. ఎల్సిఎం కనుక 3 తీసుకున్నారనుకోండి, 3 × 5 ఎంత 15, 1 క్యారీ. 3 × 7 21కి 1 యాడ్ అయితే 22, 2 క్యారీ. 3 3 9కి ఇప్పుడు 2 యాడ్ చేస్తే 11 అంటే 112.5 అయింది. ఎక్స్ మైనస్ 50x = 25 × 3 అంటే 75 అంతేనా. నెక్స్ట్ మళ్ళీ ఇటు రాస్తున్నా చూడండి. 50 అంటే 50 62.5 కదండి, 62.5x = 75. ఇది 25 3 టైమ్స్, 25 టైమ్స్ అండి ఇది, అంటే 25 2.5 టైమ్స్ అన్నట్టు ఇది అంతేనా. ఎక్స్ వాల్యూ మీకు ఎంత వచ్చింది 30/25 అన్నట్ట. ఈ పాయింట్ కనుక ఇటు తీస్తే 0 వస్తుంది, 30/25. మీకు ఏం కనుక్కోమన్నారండి, టేబుల్ కొన్న ధర అడిగినారు. టేబుల్ కొన్న ధర ఎంత 300x, 300 × 30/25. 25 12 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 12 × 3 అంటే 36, 360 రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ దాంట్లో మీకు పేపర్ మొత్తం కవర్ అవుతుందండి. ఇది పార్ట్ 2. పార్ట్ 3లో మీకు 41 to 55 వరకు కవర్ అవుతాయండి.